నాకు తెలిసి వినాయక చవితిని ఇంత ఘనంగా ఎవరు చేసుండరు. ఇవన్నీ ఎందుకు? మేమందరం కలిసి ఎక్కడికి వెళ్తున్నాం, ఇక్కడ మేమందరం కూర్చొని ఏం చేస్తున్నాం, ఇవన్నీ మీరు కూడా చూడాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు లేట్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి. అందరికీ నమస్కారం, నా పేరు వైష్ణవి. ఇక వీడియోలోకి వెళ్తే 6 కేజీల పసుపు, తిరుచానూరు నుంచి తెచ్చిన గంధం, పన్నీర్ వేసి బాగా కలిపి ఇలా ముద్దగా చేసి పెట్టాము. ఎందుకో చెప్తాను, వెయిట్ చేయండి. ఇలా మొత్తం కలిపిన పసుపు ముద్దల్ని తీసుకెళ్లి దేవుని దగ్గర పెట్టాం. ఇక ఇక్కడ కనిపించే వస్తువులన్నీ దేనికో చెప్తానని చెప్పాను కదా. సో ఇవన్నీ ఏంటంటే తేనె, పూలు, పండ్లు, పట్టుపంచ, చామరము, గంధం. సో ఇవన్నీ వింటుంటేనే అర్థమై ఉంటుంది కదా. అవునండి, మేము వినాయకునికి అభిషేకం చేస్తున్నాం. ఈరోజు సాయంత్రము మా అసలైన పండుగ మొదలైంది. అదేంటి, అవన్నీ వినాయకునికి అభిషేకం కోసం తెచ్చిన వస్తువులు కదా, మరి ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఆగండి, చెప్తాను, వివరంగా చెప్తాను. సో ఇక్కడ కనిపించే వీళ్ళందరే అండి మన వీర గణపతి యూత్ అసోసియేషన్ కమిటీ మెంబర్స్. ఇక్కడ మధ్యలో ఒక అబ్బాయి ఎత్తుకున్న దాన్ని పూర్ణకలశం అంటారు. ఆ పూర్ణకలశం నీటితోనే అభిషేకం మొదలవుతుంది. నిజానికి ఆ వినాయకుని దీవెనలు మన మీద ఉన్నాయి కాబట్టే ఈ ఉత్సవము ఇంత ఘనంగా ఎలాంటి ఆటంకం లేకుండా జరిగింది. మేమందరం ఎక్కడికి వెళ్తున్నామంటే, మా ఊర్లో ఒక పురాతనమైన వినాయకుని విగ్రహం ఉంది. ఆ విగ్రహానికి అండి అభిషేకము, అక్కడికే వెళ్తున్నాం. ఇక్కడ మేము కూర్చుంది దస్తగిరి స్వామి దర్గా అండి. మా ఊరి ఆచారం ఏంటంటే, మనం ఏ పని మొదలు పెట్టినా ఏం చేసినా మొదటగా దస్తగిరి స్వామికి చక్కెర పంచాలన్నమాట. సో అందుకని వాళ్ళు నన్ను అక్కడికి పంపించారు. దానివల్ల కొన్ని అభిషేకం క్లిప్స్ అనేవి మిస్ అయ్యాయి. ఈయనే అండి ఆ మూల విరాట్ విగ్రహము. ఇది అభిషేకం తర్వాత మనం పసుపు, పన్నీర్ వేసి కలిపిన ముద్దల్ని ఈ విధంగా పెట్టి మొత్తం వినాయకుడిని పసుపు గణపతిగా తయారు. మా ఊరి ఈ వినాయకునికి ఒక చరిత్ర ఉందండి. వాటి గురించి నేను ఒక సపరేట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడైతే మన పసుపు గణపతికి బొట్లు పెడుతున్నారు. మా అందరికీ ఇది ఒక కొత్త అనుభూతి అండి. దేవుణ్ణి ఇంత దగ్గరగా చూసి పూజించడం అనేది మా అందరి అదృష్టంగానే భావిస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే, గత 50 సంవత్సరాల క్రితం నుంచి ఈ విధంగా ఇంత మంచిగా వినాయకునికి పూజ ఎవ్వరూ చేయలేదంట. ఆయన కోసం మనం తెచ్చిన పట్టుపంచను కట్టేసి కలశం మీది పూలతో అలంకరించారు. పట్టుపంచ, కండువ, ధూపం, పసుపు గణపతి, పూలు, అలంకరణ ఇవన్నీ చూస్తుంటే ఆయన స్వయంగా వచ్చి ఆయన భక్తుల చేత చామరం వేపించుకుంటూ ఆ గాలికి హాయిగా సేద తీరుతున్నాడా అన్నట్లు అనిపిస్తుంది. నిజమైన భక్తితో చూస్తే ప్రతిదీ దైవత్వమే. అన్ని చేసిన తర్వాత దేవునికి హారతి ఇవ్వకుంటే ఎలా?
అందుకే పెద్ద హారతి 100 ఒత్తుల హారతితో హారతిచ్చాం. ఇలా మేమందరం బిందెలతో నీరు తీసుకొని ఆయనకి మంగళ స్నానం చేపించాం. అయిపోయిన తర్వాత పసుపు కుంకుమతో అలంకరించి ధూపం దీపం నైవేద్యం పూలు అన్నీ పెట్టి పూజ అయితే ముగించేశాం. పూజ అంతా అయిపోయిన తర్వాత మన గణపతి ఇలా ఉన్నారు. ఆగండి, అప్పుడే అయిపోలేదు, ఇంకా చాలా ఉన్నాయి. ఈయన మన వెండి గణపతి. ఈయన గురించి నెక్స్ట్ వీడియోలో వివరంగా చెప్తాను. స్టే ట్యూన్డ్.